తెలుగు సినిమాని ఎవరు అందుకోలేనంత ఎత్తున కూర్చోబెట్టిన బన్నీ సుకుమార్. పుష్ప అంటే ఫైర్ కాదు, వరల్డ్ ఫైర్. అతిశయోక్తమే లేదు. దేశమంతా ఇప్పుడు పుష్ప 2 సినిమా గురించే మాట్లాడుకుంటోంది. ప్రపంచమంతా టాలీవుడ్ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటోంది. ఇది మా సినిమాని టాలీవుడ్ గర్వంగా రొమ్ము విరుచుకుంటోంది. బాహుబలి, RRR, కల్కి, ఇప్పుడు పుష్ప. భారత్ సినిమా తెలుగు వైపు చూస్తోంది. థియేటర్లలో పూనకాల లోడింగ్. పుష్ప 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 అంటూ పుష్పరాజ్ అంటూ ఊగిపోతున్నారు ఫ్యాన్స్. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గరే కాదు, సౌత్ లో, నార్త్ లో, చివరికి ఓవర్సీస్ లో కూడా అదే సీన్. నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే అవ్వాలి అన్న పుష్ప 2 పాట చరణాలకు తగ్గట్లే అంచనాలకు మించిపోతుంది. సినిమాకి వస్తున్న రియాక్షన్, థియేటర్ల దగ్గర పబ్లిక్ ని చూస్తుంటే జాతరకు వచ్చినట్లు అమ్మోరు పూనినట్లే ఉంది ప్రతి చోట దృశ్యం. ఒక తెలుగు సినిమా, అందులోనూ సీక్వెన్స్ సినిమా, ఏకంగా 80 దేశాల్లో విశ్వవ్యాప్తంగా 12,500 స్క్రీన్ల రిలీజ్ అవుతుందని కల్లోనైనా ఊహించగలమా? అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తుంది మన తెలుగు సినిమా. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. సినిమాలో దమ్ముంటేనే ఎవరైనా చూస్తారు. ఖచ్చితంగా జనం వస్తారన్న నమ్మకంతో తెరకెక్కించారంటే అర్థమైపోవడంలే. దుమ్ము రేపుతున్న మన సినిమా దమ్మేంటో మరి. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని దేశ విదేశాల ప్రేక్షకులు ఎదురు చూసేలా చేయడంలోనూ తెలిసిపోతుందిలే మన తెలుగు సినిమా ఎంత ఎత్తుకెదిగిందో. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదలైంది. తొలి రోజే పుష్ప సినిమాల రికార్డులు బద్దలు కొడుతోంది. అత్యధిక ఓపెనింగ్ వసూలు చేసిన రికార్డు ఇప్పటిదాకా RRR పేరిట ఉండగా పుష్ప 2 దాన్ని క్రాస్ చేసేసింది. పుష్ప 2 అతి బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీగా రికార్డుకెక్కనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విడుదలకు ముందే భారీ బజ్ క్రియేట్ చేసింది బన్నీ సుకుమార్ సీక్వెల్ మూవీ. అడ్వాన్స్ బుకింగ్ లోనే 100 కోట్లకు పైగా రాబట్టింది. KGF 2, బాహుబలి 2, కల్కి 2898 ఏడీలను అధిగమించి బుక్ మై షోలో అత్యంత వేగంగా మిలియన్ టికెట్లు అమ్మడైన చిత్రంగా మరో రికార్డు సృష్టించింది పుష్ప 2. ఒకప్పుడు కొన్ని సినిమాలు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు ఎత్తేసారో తెలిసేది కూడా కాదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ప్రపంచ స్థాయి సినిమాలకు తెరకెక్కిస్తోంది. అందరినీ మెప్పించే కళాఖండాలను తన ప్రతిభతో చెక్కుతోంది. తెలుగు సినిమా రిలీజ్ ఎప్పుడో భారీ ఈవెంట్ గా మారిపోతుంది. పుష్ప 2తో మన టాలీవుడ్ స్టామినాని ప్రపంచం మరోసారి గుర్తించింది. గతంలో 100 కోట్ల బడ్జెట్ అంటేనే అమ్ము అంటూ నోరెళ్లబెట్టేవారు. మనకున్న లిమిటెడ్ మార్కెట్లో బ్రేక్ ఈవెన్ వస్తుందో లేదోనని కంగారు పడేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ సినిమా సౌత్ కే పరిమితం కాదు, దేశంలోనే గిరిగీసుకుని కూర్చోవట్లేదు, ఖండాంతరాలకు వ్యాపిస్తోంది మన వాళ్ళ మేకింగ్ టైంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా రిలీజ్ తర్వాత థియేటర్స్ ని షేక్ చేస్తోంది. ఒకప్పుడు ఈ రేంజ్ సినిమాలు మనం ఎప్పుడున్నా తీయగలమా అన్న అనుమానం వచ్చేది. కానీ ఇప్పుడు ఆ రేంజ్ సినిమాలు టాలీవుడ్ లోనే సాధ్యమంటుంది ఫిలిం ఇండస్ట్రీ. ట్రైలర్ లాంచింగ్ ఫంక్షన్ ని పాట్నాని వేదికగా చేసుకున్నప్పుడే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. సినిమా పరిశ్రమకు ఏమాత్రం సంబంధం లేని బీహార్ లో జరిగింది ఈ ఈవెంట్. దీనికో కారణం ఉంది. పుష్ప రిలీజ్ టైంలో దేశమంతా కోవిడ్ భయంతో ఇళ్లలో తలుపులు బిగించుకున్న సమయంలో పుష్ప 1 హిందీ వెర్షన్ ని నీరాజనం పలికింది బీహార్. ఆ కృతజ్ఞతతోనే పాట్నాలో పెట్టిన ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ సూపర్ డూపర్ సక్సెస్ అయితే అయ్యింది. పాట్నా తర్వాత చెన్నైలో కూడా పెద్ద ఈవెంట్ నిర్వహించింది పుష్ప 2 టీం. సౌత్ ఇండస్ట్రీలో బన్నీకున్న పాపులారిటీతో చెన్నైకి ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత పుష్పరాజ్ కేరళం పేరుతో కొచ్చిలో ఈవెంట్ పర్సనల్ గా కూడా బన్నీకి స్పెషల్. ఎందుకంటే మాల్దీవుల్లో అల్లు అర్జున్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతన్ని తెలుగు హీరోగా కాకుండా తమ ఇండస్ట్రీ హీరోలా చూసుకుంటుంది మలయాళ సినీ పరిశ్రమ. మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు పుష్పాని. ఇక ఫైనల్ గా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జాతరను తలపించింది. ఫ్యాన్స్ పోటెత్తుతారని తెలిసిన అంచనాలకు మించిపోయింది అభిమానుల ప్రవాహం. అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరు ఎమోషనల్ అయ్యారు ఆ ఫంక్షన్ స్టేజ్ మీద. 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయింది పూర్తి యాక్షన్ డ్రామా పుష్ప సినిమా. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకునిగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డులను అందుకున్నారు. దీంతో పుష్ప 2 కోసం ప్రేక్షకులు, అభిమానులు 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇక హీరో అల్లు అర్జున్ అయితే మరో ఆలోచన లేకుండా, మరో సినిమా వైపు చూడకుండా అదే గెటప్ మెయింటైన్ చేస్తూ పుష్ప 2 కోసం తను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ వచ్చాడు. డే 1 నుంచి పుష్ప 2 మీద ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు.
ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించేలా ఉంది పుష్ప 2 ది రూల్. యూనిట్ అఫీషియల్ గా చెప్పకపోయినా 1000 కోట్లు దాటిందని ఇండస్ట్రీ టాక్. ఇదే నిజమైతే ఫ్యాన్స్ చెప్తున్నట్లుగా టోటల్ కలెక్షన్ 2000 కోట్లు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనం టాప్ లో ఉన్నప్పుడు ఈగోలకు పోకూడదు. పుష్ప 2లో విజిల్స్ కొట్టించుకునేందుకు హీరో డైలాగులతో ఇది కూడా ఒకటి. అందుకే పుష్ప 2 ప్రమోషన్స్ బాధ్యతల్ని కథానాయకుడే తన భుజాలకెత్తుకున్నాడు. మాస్ హీరోగా ఈ సినిమాతో మరింత ఎలివేట్ కావడమే కాదు, తెలుగు సినిమాని ఎవరు అందుకోలేనంత ఎత్తున కూర్చోబెట్టారు.